శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి మే 10వ తారీఖు నుంచి 16 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలో 14వ తారీఖు వరకు శుక్రుడు అష్టమ స్థాన సంచారం. ఇది ఒక విధంగా ఒక మంచి సౌభాగ్య యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఆర్థిక పరంగా మీకు ధన సహకారం లభిస్తుంది అన్నమాట. ఒక ఆకస్మికంగా ఒక స్త్రీ ద్వారా లేదంటే మీ జీవిత భాగస్వామి అంటే భర్త ద్వారా కానీ భార్య ద్వారా కానీ మీరు ఎవరితో కలిసి వ్యవహారం చేస్తూ ఉంటారో వారి ద్వారా కానీ ఒక ధన లాభం అన్నది కలుగుతూ ఉంటుంది. అలాగే మీకు వృత్తిపరంగా ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మీరు ఎక్కువగా ఈ తులారాశి వారు సెలబ్రిటీ రంగం, సినిమా రంగంలో మంచి స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా అందరి గుర్తింపు పొందే విధంగా వీళ్ళు ఉండడం జరుగుతుంటుంది. అటువంటి వారికి మరింత గుర్తింపు లభించి అలాగే మీలో ఉన్నటువంటి ఆర్థిక స్థితి కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే రెమ్యునేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ మే 14 తర్వాత భాగ్యస్థానంలోకి శుక్రుడు మారబోతున్నాడు. ఇది మీ జీవితంలో అత్యంత శుభ ఫలితం ఇవ్వబోతుంది. మే 14 తర్వాత ఇది మీకు కొన్ని కొత్త అవకాశాలు, అది విదేశంలో అవ్వచ్చు, స్వదేశంలో అవ్వచ్చు, ఏదైనా అనూహ్యంగా మీ గుర్తింపు పెరుగుతుంటుంది. చాలా బిజీగా మారడం జరుగుతుంది. వివాహపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యలకి ఇది పరిష్కారం దొరుకుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ఇది ప్రధానంగా విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా అది విదేశంలో కానీ బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో మీ యొక్క అభిలాష నెరవేరుతుంది. ఏదైనా ఒక పేరు పొందినటువంటి యూనివర్సిటీలో మీరు విద్య చదవడానికి ఉంది. అలా కొంతమందికి ఏంటంటే మరి పెద్ద పెద్ద సంస్థల్లో ఈ విద్యా సంస్థల్లో ప్రొఫెసర్లుగా కానీ అలాగే లెక్చరర్లు, ప్రొఫెసర్లు, డీన్గా అవకాశాలు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా చాలా కాలం తర్వాత సరైనటువంటి సమయం ఈ రాశి వారికి ఇప్పుడు రావడం జరిగింది. ఇక ప్రధానంగా మీకు శని 6వ స్థానంలో ఉండడం వల్ల ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చిన్నది కానీ పెద్దది కానీ మిగతా గ్రహాలు స్థితి బట్టి ఫలిస్తూ ఉంటాయి. అందువల్ల ఈ సమయంలో 6వ స్థానంలో శని యొక్క సంచారం, మరి గురు శుక్రుల కలయిక కంప్లీట్గా మీరు ఒక డబల్ ప్రమోషన్ లాంటిది పొందడం జరుగుతుంది. అలాగే కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి, అదే సినిమాలు కానీ ఈ టీవీ సీరియల్స్ కానీ అలాగే సాఫ్ట్వేర్ రంగంలో మిగతా రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రాధాన్యత, కొత్త సబ్జెక్టులు నేర్చుకోవడం, కొత్త ప్రాజెక్టులు రావడం, ఇవన్నీ కూడా చాలా బిజీగా ఈ మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మీరు సప్తమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ కుజ, రవి, బుధ గ్రహాలు గతంలో మీతో కలిసి పనిచేసిన వాళ్ళు మీ టీం అంతా కూడా సెపరేట్ అవుతుంది. మళ్ళీ మీరు కొత్త టీంని ఫార్మాట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ ప్రయత్నాల్లో కూడా మీరు కూడా ఉద్యోగపరంగా కూడా మరి మారాలనుకునే మీ ఆలోచన, కొత్త టీం పెట్టుకోవడం, ఉద్యోగం మారడం, అంటే ఎక్కువగా మీరు ప్రాధాన్యతగా ఏంటంటే స్వతంత్రంగా ఉండడానికే ప్రయత్నం జరుగుతుంటుంది ఈ సమయంలో. అంటే కొంత ఏజ్ని బట్టి అప్పుడే డిగ్రీ పూర్తి చేసి ఉన్నవాళ్ళు ఒక రకంగా ఉంటుంది. ఒక 20-30 సర్వీస్ చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క సొంతంగానే మీరు వ్యవస్థ స్థాపించుకోవడం కానీ ఏదైనా ఆఫీస్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా మీ జీవితంలో వృత్తిపరంగా కొన్ని మార్పులు రావడం జరుగుతుంది. ఇప్పటిదాకా నడిచినటువంటి వ్యవస్థ అంతా కూడా మారి కొత్త వ్యవస్థ కారణమవుతుంటుంది. అలాగే మీ యొక్క టైటిల్, నేమ్ అండ్ ఫేము, హోదా, గౌరవం ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా తులారాశి వారికి మంచి సమయం అన్నది మే 14 నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మీ జీవితం కంప్లీట్గా మారబోతుంది. ఏదైనా మీ జీవితంలో ఒక గురువు కానీ ఒక మంచి ఆధ్యాత్మికవేత్త కానీ ప్రవేశించి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం జరుగుతుంది. మనకి ఈ వారంలో 12వ తారీఖున హనుమత్ జయంతి రాబోతుంది. అయితే ఎప్పుడు ఆంజనేయ స్వామిని పూజించడం అన్నది ఆ ఫలితం ఒక రకంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో ఈ స్వామిని పూజించినప్పుడు ఆ ఫలితం మనకి మరింత శీఘ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆంజనేయ స్వామి వారికి పూజించే విధానంలో అంటే సాధారణంగా టెంపుల్లో అర్చన, అభిషేకం చేయించుకోవడం జరుగుతుంటుంది. మనకి మీరు ఏదైనా ఒక కార్యాన్ని స్వామికి అప్పచెప్పాలనుకుంటారు. మీరు ఏదైనా ఒక కార్యాన్ని స్వామికి
అప్పచెప్పాలి, లేదంటే మనం కోరుకోవాలనుకుంటాం. అది ఉద్యోగమా, పెళ్ళా, సంతానమా, ఏదైనా అయినప్పుడు మరి స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీకు ఆ కోరిక సిద్ధించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ కార్యక్రమం విజయవంతంగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది. మీకు రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి, అన్నదమ్ములతో విభేదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇటువంటి ఉన్నప్పుడు స్వామివారిని మంగళవారం రోజు మరి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల ఇటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మనం కేవలం ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాం, ఎటువంటిగా ఉద్యోగం రావటం లేదనుకున్నప్పుడు మీరు ఉద్యోగం వచ్చేదాకా కూడా ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో దర్శించుకోవడం, అంటే శనివారం అది దర్శించుకొని మీకు వీలున్నప్పుడు వడమాల స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే ఒక 5 అరటిపళ్ళు బాగా ముగ్గినవి స్వామికి నైవేద్యంగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. అంటే కంటిన్యూడ్ చేయనివ్వడం, మీకు కొన్ని వారాలు చేయబోతులకే మీరు ఆ ఫలితం వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఆ ఉద్యోగంలోకి వెళ్ళి స్వామిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనం సరిపోవడం లేదు, ఖర్చులు ఎక్కువైనాయి, ఆదాయం తక్కువైంది అన్నప్పుడు స్వామివారికి మరి గురువారం రోజు శనగలు, ఈ కొమ్ము శనగలు నానబెట్టి ఉడకబెట్టకుండా నానబెట్టిన కొమ్ము శనగలు మరి స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల, అక్కడ ఉన్నటువంటి భక్తులకు పంచిపెట్టడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ధనం ఏమీ లేదు, ఏ పని చేయలేకపోతున్నాం, ఫైనాన్స్గా బాగుండాలనుకున్న వాళ్ళు బుధవారం రోజు, అంటే బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి వ్యాపారం సజావుగా సాగాలన్నా, విద్యార్థులకు చదువు బాగా రావాలన్నా ఈ బుధవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అటుకులు బెల్లం కలిపి పొడిగానే అక్కడ స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా మీకు ఈ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అవకాశం అది ఉంటుంది. ఈ విధంగా మరి ఏ సమస్యకైనా స్వామి పరిష్కారం చూపగలరు. అయితే ఆ సమస్యను బట్టి ఏ గ్రహం ఆ సమస్యకి కారణమవుతుంది, ఆ రోజు స్వామివారిని విధి విధానంగా పూజించడం వల్ల 100% మీరు అది పొందుతారు. అది పర్టికులర్గా నియమం. ఈ ఆంజనేయ స్వామి వారిని మనం కోరినప్పుడు ఆ కోరిక తీరేటంత వరకు కూడా మీరు మరి బ్రహ్మచర్యం పాటించక్కర్లేదు, కానీ కొన్ని వాటికి దూరంగా ఉండాలి. అది వ్యభిచారం, అలాగే మత్తు పానీయాలు, అలాగే ఈ మాంసం, చేపలు ఇటువంటి దూరంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీకు స్వామి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మానేసి మీరు ఒక 40 రోజులు అనుకుందాం, ఒక 5 వారాలు అనుకుందాం, అనుకోకర్లేదు. మీరు కంటిన్యూ చేయండి, కంప్లీట్గా మీ సమస్య తీరడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక దీక్ష చేసినప్పుడు కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అన్నీ కావాలి, అన్నీ చేస్తాం, ఈ స్వామిని చూస్తాం, ఎన్ని పూజలు చేసాం, ఉపయోగం లేదంటే కుదరదు. కంపల్సరిగా కఠినమైనటువంటి శ్రమతో మీరు ఒక యమ నియమాలు పాటించినప్పుడు అది మీ నియమాన్ని బట్టి ఎంత తొందరగా రావడం అన్నది అది నిర్ణయం జరుగుతుంది. బట్ ఏదైనా ప్రయత్నం ఇంపార్టెంటు, దీక్ష ఇంపార్టెంటు. 100% స్వామి తలుచుకుంటే ఇవ్వనిదైతే ఏదీ లేదు. అయితే కొన్ని ప్రసిద్ధ దేవాలయాలు ప్రతి ప్రాంతంలో ఉండడం జరుగుతాయి. అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ దేవాలయాలు, వాటిని తెలుసుకొని సందర్శించడం వల్ల బ్రహ్మాండంగా మీ జీవితం లైఫ్ టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.